మనకి ఎంబ్రియోస్ 2 రకాలుంటాయి. డే 3 ఎంబ్రియోస్ మూడో రోజు మటికి పెరిగిన పిండం, ఐదో రోజు మటికి పెరిగిన పిండం. సో, మూడో రోజు మటికి పెరిగిన పిండం కొంచెం వీక్‌గా ఉంటుంది. ఇలాంటి ఎంబ్రియోని మనం పెట్టినప్పుడు, ఒక్క బేబీని పెట్టినప్పుడు అతికేదానికి అవకాశం 15-20%. అంటే 10 మందికి పెడితే ఒకళ్ళ నుంచి ఇద్దరికి అతుకుతుంది. సో, ఇంత సక్సెస్ రేట్స్ పేషెంట్స్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి యూజువల్‌గా మనం 2 ఎంబ్రియోస్ పెడతాం. సో, 2 మూడో రోజు బేబీస్‌ని పెడితే సక్సెస్ అయ్యేదానికి అవకాశం 30-40%. అంటే 10 మందికి పెడితే ముగ్గురు నుంచి నలుగురికి సక్సెస్ అవుతుంది. ఎందుకింత తక్కువ సక్సెస్ రేట్స్ అనంటే డే 3 ఎంబ్రియోస్ వీక్‌గా ఉంటాయి కాబట్టి అది లోపల పెడితే సక్సెస్ అవుతుందా లేదా అన్నది మనకి ఎలా తెలియాలి అంటే బయటనే బ్లాస్టోసిస్ట్ మటికి మనం పెంచి బ్లాస్టోసిస్ట్ కల్చర్ మనం బయటనే చేసుకుంటే ఈ ఎంబ్రియోకి గ్రోత్ పొటెన్షియల్ ఉందా లేదా అన్నది మనకి ల్యాబ్ లోనే అర్థమవుతుంది. సో, ప్రతి మూడో రోజు పిండాల నుంచి యూజువల్ గా ఒక ఐదో రోజు పిండం వస్తుందన్నమాట. సో, బ్లాస్టోసిస్ట్ మన 49 లో మొత్తం బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫరే చేస్తామండి. సో, బ్లాస్టోసిస్ట్ కి కొంచెం ప్రెగ్నెన్సీని ఇచ్చే అవకాశం బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోని పెట్టామంటే దానికి ప్రెగ్నెన్సీ ఈచ్ బ్లాస్ట్ కి ప్రెగ్నెన్సీని ఇచ్చే శక్తి ఇంప్లాంటేషన్ రేట్ ఈస్ అరౌండ్ 30-40%. సో, 2 బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ పెడితే మనకు సక్సెస్ రేట్స్ ఆర్ అరౌండ్ 60-70%. సో, మనం 2 బేబీస్‌ని పెట్టినప్పుడు బ్లాస్టోసిస్ డే 5 బేబీస్‌ని పెట్టినప్పుడు 10 మందికి పెడితే 6 నుంచి 7కి అతుకుతుంది. 2 నుంచి ముగ్గురు నుంచి నలుగురికి అతకదు.